Q6 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్షే శ్యామరావు ఆధ్వర్యంలో నిర్వహించి భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకులు దేశ సౌభ్రాతృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు నవభారత నిర్మాత భారతరత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పించిన తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్షే శ్యామరావు మాట్లాడుతూ మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చిన్న వయసులోనే ఆయనపై కుట్రలు పన్ని తమిళనాడు రాష్ట్రంలోని పెరంబందూర్ మానవ బాంబులు మట్టుమెట్టాయి. ఆయన భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన ఘనత మరవలేనిది. జై రాజీవ్ గాంధీ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాజీ ఎంపీపీ ఉప అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గండ్ల శ్రీనివాస్, అరుణ్ గౌడ్, నవరి శ్రీనివాస్ రెడ్డి, సాయినాథ్ రెడ్డి, కావలి రాములు, శివ పరశురాములు, వినోద్ కుమార్, నర్సింగ్రావు, కొల్లూరు శ్రీను, అంతగిరిపల్లి శ్రీనివాస్, క్రికంత్, బోర్రా సుధాకర్, కోటెరాజు, ఇర్ల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అవన్నా ఏ నికరాలు అట్లనే వేయండి, చేరు చేసేయండి. అట్లా అది ఒక రాయి తీసుకొచ్చి పెట్టు. మీకే ఒక నిమిషం. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మన కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధానమంత్రి అయిన నాయకుడు ఎంతో సేవ చేసింది. ఇలా ఈ ఫోన్లు కానివ్వండి, కమ్యూనిస్ట్ కానివ్వండి, అతనే తయారు చేయడం జరిగింది. ఇలా అతని వలన ఇలా భారతదేశానికి కమ్యూనికేషన్ వచ్చింది. ఇలా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఇలా కానీ రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివి. ఆయన నాయకుడు మరి మన మధ్యకు మరి భారతదేశం ఒక మంచి నాయకుడు కోరుకోవడం జరిగింది. ఇలా మరి అందరూ కూడా మన ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి అది అనుభవాలు నడిచి మన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీర్పాల్సిన ఆసనం ఉంది. ఎందుకంటే అతను చేసిన సేవలు ఆశమాష లేవు. వాళ్ళ బాబు వాళ్ళ తాతగారు అయినటువంటి నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ తల్లి గారు, అలాగే రాజీవ్ గాంధీ గారు మన దేశానికి వాళ్ళు ప్రాణాలు అనిపించింది. అలా ఎవరో వాళ్ళు ఆయన సొంత మనుషులు గాడ్స్ అయ్యేలా మన ఇద్దరైనా చెప్పడం జరిగింది. మనం అతనికి కూడా ప్రాణాలు అనిపించింది కాబట్టి ఆ దేశానికి మరి సేవ చేసారు. మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మన రుణం తీసుకోవాలి. మరి తెలంగాణలో ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకున్న బాధ్యత అందరిపైన ఉంది.
మరి ఈ రోజు కూడా మరి మంచి రోజు అన్న చనిపోయిన రోజు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మరి ఈరోజు వరంగల్లో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఉంది. ఇలా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. మరి మంత్రిగిట రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కార్యక్రమం ఉంది. ఈ నెల అక్టోబర్ 21 నుంచి నెక్స్ట్ మంత్ 21 వరకు ఉంది. అన్ని గ్రామాలు